మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రక్త సంబంధం రాజకీయాలకు బలవుతాయా? అధికారం కోసం అనుబంధాలు తుడిచిపెట్టబడతాయా? ఒకప్పుడు ఒకే ఇంట్లో నవ్వులు పంచుకున్న ఈ కుటుంబం ప్రతీకార వేడి రాజకీయ కక్షకు వేదికగా నిలిచింది. పాలన కోసం మారిన ఈ విరోధం కుటుంబ పెద్దనే బలి తీసుకుంది. ఆధిపత్యం కోసమే మారిన విరోధం సొంత కుటుంబీకులే హత్య చేసేలాగా మారింది. ఈ ఉదంతం అయితే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో చోటు చేసుకుంది. ఏదైతే 2 రోజుల క్రితం హత్యకు గురైన చక్రయ్య గౌడ్ ఉన్నారో మాజీ సర్పంచ్, అతని హత్యలో పాల్గొనేది మాత్రం సొంత కూతుర్లు అల్లుళ్ళే కావడం ఇక్కడ ఒక దుర్మార్గంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చక్రయ్య గౌడ్ భార్య 2 కూతుర్లతో ఉన్నాం. మొత్తం చక్రయ్య గౌడ్కు 5 కూతుర్లు కాగా మొత్తం 3 కూతుర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. 3 కూతుర్లు 3 అల్లులతో పాటు కొంతమంది మనవళ్ళు కూడా పోలీసుల అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. ఎందుకు ఇంత హత్య చేసేలా ఈ కక్షలు, వాళ్ళకు ఎందుకు వాళ్ళ కక్ష పెంచుకున్నారు సొంత మామ పైన తండ్రి పైన? ఎందుకమ్మా అసలు ఎప్పటి నుంచి ఈ కక్షలు ఉన్నాయి? 2 సంవత్సరాల నుంచి సార్. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాన్నగారు కూడా అలా మన ప్రభుత్వం లేదు, మన వాళ్ళు ఉంటే అందరు జాబ్లు వస్తాయి, మా అందరం వాళ్ళకి వెళ్ళాలి, పిల్లలు ఉన్నారు, అట్లా నాన్నగారిని చెప్పి వాళ్ళకి తీసుకెళ్ళిండు. పోయినా కూడా నాన్న ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళలేదు, మీ ఇష్టం ఏమైనా చేసుకోరని ఇంట్లో ఉన్నాడు అనమాట. అట్లా తర్వాత ఏం చేసిండు, ఇక ఆయన గెలిపించింది సార్. గెలిపించిన తర్వాత జనం అంతా ఆయన కాడికి పోతున్నారు. నాన్న 40 ఏళ్ళ సీనియర్, 40 సంవత్సరాల సీనియర్ నాన్న. గ్రామ పంచాయతీలు అన్ని చేయడం కూడా ఆయన అట్లా గెలిపించింది సార్. టీఆర్ఎస్ లో గెలిపించినాక కూడా నువ్వు మళ్ళీ జనాలు ఎవరైనా వస్తున్నా పోతున్నా ఆయన ఇంటికి ఎందుకు పోతారు, ఆయన సర్పంచ్, ఆయన పెద్ద మనిషి, ఆయన ఇంటికి ఎందుకు పోవాలి, నా ఇంటికి రావాలా, నేనే చేయాలి రాజకీయం, మన ఇంటికి పోద్దని ఊళ్ళో జనాలు ప్రతి ఒక్కరిని బెదిరేయడం స్టార్ట్ చేసింది సార్. మాతో ఎవరిని మాట్లాడలేదు సార్ 2 సంవత్సరాలు. ఒక్క పిల్లని కూడా మా ఇంటికి రానిలేదు సార్. కనీసం ఇట్లా మా పెద్దమ్మ మా ఇంటికి రావాలన్నా కూడా పనికి భయపడి ఇంట్లోనే ఉన్నారు సార్. ఎవరు కూడా రాలి, మేము తల్లి నలుగురు తప్ప మా ఇంటికి వచ్చిన వ్యక్తి లేదు సార్ 2 సంవత్సరాల నుంచి కూడా. అట్లా కూడా మేము భరించలేదు సార్. ఇదే ఇక బయటకు వెళ్ళిపోయి సార్ దామోదర్ రెడ్డి గారి దృష్టికి వచ్చింది. ఫస్ట్ మన కాంగ్రెస్ పార్టీ అనమాట. దామోదర్ రెడ్డి గారు ఏమన్నారు, చక్రయ్య నువ్వు మనం ఫస్ట్ నుంచి కూడా కలిసి ఉన్నాం కదా, ఏదో నీ అల్లని వల్ల పోయినావు కదా, మన పార్టీలో మనమే ఉందారా అని ఫోన్ చేసింది సార్. చేసినా కూడా సరే టైం సార్ వస్తలే అన్నాడు. నువ్వు వస్తావా, నేను రాను అనేసరికి నువ్వు పెద్ద నువ్వు ఎందుకు వస్తావు సార్, నేను వస్తలేను, మా నాన్నగారు అక్కడికి వెళ్ళిండు. వెళ్ళినాక ఇప్పటి నుంచి మనం అందరం ఒక తీరుగుందాం, అట్లేం లేదు, ఆయనతో నీకేం నేనున్నా కదా అన్నట్టుగా మాట్లాడుకొచ్చింది సార్. మాట్లాడుకొచ్చిన తర్వాత సామీర్ గారు ఎలక్షన్ కూడా వచ్చేసిన దగ్గరికి వచ్చేసి నాన్నగారు ఏం చేసిండు, ఇక జనాలు ఇట్లా రావడం పోవడం, ఇక అప్పుడు కొంచెం మన ఇంటికి రావడం పోవడం జరిగింది సార్. ఇక జరిగినాక ఏమైంది, ఇట్లా ఓట్లు ఇక రీసెంట్ గా 2-3 సంవత్సరాలు ఓట్లు పక్కన పెడితే కేవలం ఒక పెద్ద మనిషిగా చెలాయిస్తున్న గ్రామస్తులందరూ కూడా మీ నాన్నకాడికే వస్తున్నారని ఒక కక్ష పెంచుకురా? ఇది మాత్రం పక్క సార్. జరిగిన విషయం కూడా ఇదే సార్. ఏంటంటే నాన్నగారితో, నాన్న మంచితనంతో అందరూ నాన్న వెనకాల రావాలనే ఉద్దేశంతో అందరు వస్తారు. అది ఆయన ఒరవలేకపోయింది సార్. ఆయన కాడికి రావడం ఏంటి, ఎంత ఉన్న జనం అంతా నా కాడికి రావాలని ఏం చూసుకుంటే కదా అన్న ఉద్దేశం మనసులో పెట్టుకున్నాడు. ఎవరు ఎంత బెదిరించినా ఏం చేసినా కూడా జనం మాత్రం నా వైపే ఉన్నారు. పెద్ద మనిషి తరఫున ఆయనైతే న్యాయం చేశారన్న ఉద్దేశంతో ఆయన బెదిరింపులకు కూడా భయపడలేదు. భయపడకుండా కూడా అందరూ నాన్న వైపే ఉన్నారు. నాన్న వైపు ఉన్నారన్న ఉద్దేశంతో నేను ఎక్కడన్నా భూములు కొనాలన్నా, నేను జాగాలు కొనాలన్నా ఇంతవరకు దాకా కూడా నేను ఆయన వద్దన్నా కూడా నేను ఈ పని చేసుకుంటూ సంపాదించుకున్నా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేను అదే భూములు కొనే పరిస్థితులు లేకుండా అయిపోయినా, నేను సంపాదించుకోవట్లేదు. నేను అదే పదవులు ఉంటే, నేను అదే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా నేను పోటీ చేసి గెలిస్తే పదవి ఉంటుంది కాబట్టి అధికారం చేతిలో ఉంటుంది అన్న ఉద్దేశంతో, అధికారం చేతిలో ఉంటే నేను మిగతా పనులు ఏది అందారైనా నేను చేసుకోవచ్చు, ఆ విధంగా ఆ విషయంలో నేను సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈయన ఒక్కడ ఉంటేనే ఇదంతా జరుగుతుంది. ఆ జనం అంతా ఆయన వైపు తిరుగుతున్నారు కదా, ఆయన ఒక్కడే లేకుండా చేస్తే ఈ మిగతా వాళ్ళందరూ కూడా భయపడే ఉంటారు తప్ప మళ్ళీ యథావిధిగా నేను బెదిరించుకున్నప్పుడు నా ఏమంటే ఉన్నట్టే ఇప్పుడు ఆయన ఒకరిని తీసేస్తే మళ్ళీ మిగతా జనం అందరూ కూడా నా వెనకాలనే వస్తారన్న ఉద్దేశం మనసులో ఉంది ఆయనకి. అట్లా అనుకుని చాలా రోజుల నుంచి ఎదురు చూసుకుంటుంటుండు. సరే ఎలక్షన్లు అయిపోయింది, సామీల్ గారు గెలిచిండు మా తరపున ఎమ్మెల్యే గారు కాబట్టి జనం అందరూ నాన్న వైపే ఉన్నారు కదా, ఇక ఇంతకంటే ఎక్కువ ఆయన ఏం చేయలేడు, అందరూ వీళ్ళ వైపే ఉన్నారు అనే ఉద్దేశంలో మేము ఉన్నాం సార్. అది నమ్మించిండు వాడు కేవలం మమ్మల్ని.
ఏది ఎవరు జనాన్ని పిలవకుండా ఒంటరిగా పోవడం రావడం ఏం చేయలేకపోతుండు కదా, మొత్తం వీళ్ళదే నడుస్తుంది కదా ఇప్పుడు సామెన్ గారి తరఫున. ఇక వాడు ఏం చేయలేదులే, మాకు ఇంత అండగా ఉన్నారు కదా. ఎమ్మెల్యే గారు కూడా ప్రతి దానికి మీటింగ్ అయితే మండలంలో ఒకటే చెప్పింది సార్, నూతనకల్ మండలంలో నేను ఏ ఊరికి వచ్చినా రాకుండా కూడా చక్రాన ఊరికి మిరియాల అనే గ్రామానికి తప్పకుండా చక్రాన తరపున నేను వస్తా కాబట్టి నేను అని చెప్పిండు కాబట్టి సామెల్ గారు ఆ మాట చెప్పిండు కాబట్టి నాన్న తరపున ఖచ్చితంగా ఇక అంత అండగా మాకుండి మాకు అంత ధైర్యాన్ని ఇచ్చి మేము 2 సంవత్సరాలు ఆయన ఏది కారాబార్ కనకటెంకన్నా పెట్టిన టార్చర్లు 2 సంవత్సరాలు భరించినా కూడా మాకు విముక్తి వచ్చింది. ఇప్పుడు సామీలన్న వచ్చిన తర్వాత పార్టీకి వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. జనం కూడా భయపడకుండా మా ఇంటికి వస్తున్నారు. మేము ఏ పని చేసినా కూడా అందరు కలిసి మాతో పాటు వస్తున్నారు. నాన్నతో పాటు అంతా ఏదైనా నాన్నతో పాటు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇక మాకు మంచిగా జరుగుతుంది. కేసు మీ అక్కల మీద కూడా నమోదైంది. అక్కలో చెల్లెళ్ళు 3 కూతుర్లు చక్రయ్య గారు, వాళ్ళ పాత్ర ఏంది? తండ్రిని అల్లుళ్ళంటే ఆధిపత్యం కోసం చేశారనుకోవచ్చు, కూతుర్లు కాబట్టి వాళ్ళ పాత్ర ఏంది ఇందులో హత్యలో? అయితే సార్ అప్పుడు ఫస్ట్ ఏది సమీల్ గారు గెలవక ముందుకు నాన్నగారు కాంగ్రెస్ పార్టీకి మారిన తర్వాత ఇట్లా ఊరుకు సంబంధించింది ఒక అంగడి సంత గురించి అనేది గ్రామ పంచాయతీలో జరుగుతుంది. దానికనేది వీళ్ళు డిపాజిట్ కట్టడానికి ఒక 2-3 వ్యక్తులు పోవాలి దాంట్లోకి, మిగతా వాళ్ళందరూ పక్కకు ఉండాలి. మిగతా వాళ్ళందరూ పక్కకున్నారు. 2 వ్యక్తులు పోయి డబ్బులు కట్టడానికి పోయేసరికి డబ్బులు కట్టి లోపల నుంచి బయటకు వచ్చారు. కేవలం బయటకు వచ్చిన తర్వాత ఇదే కనకటెంకన్నా 100 మందిని తీసుకొని పోయి పక్కన గ్రామ పంచాయతీ ఎదురుగా ఇంట్లో కట్టెలన్నీ వేయించి వీళ్ళు డబ్బులు కడితే మళ్ళా నాకు పోటీ వచ్చినట్టే కదా అన్న ఉద్దేశం ఒకటి మనసులో పెట్టుకొని ఆ బయటకు వచ్చిన వ్యక్తులని ఇక దాదాపు ఒక 5 నిమిషాలు ఇంకా 4 దెబ్బలు పడితే వాళ్ళు చనిపోయేంత స్టేజ్లో వాళ్ళని కొడుతున్నాడు. మన మనిషిని కొడుతుండు అక్కడ డబ్బులు కట్టేసరికి అని నాన్నకు బయట విషయం తెలిసింది. నాన్న ఏమంటే వాళ్ళ కోసం పోయిండు. జనం ఉన్నారు కదా, నువ్వు పోతే నిన్ను మాత్రం ఉంచారు, పెద్ద మనిషి నువ్వు మాకు ఉండాలి, నువ్వు వెళ్ళొద్దు, ఏం కాదని అన్నారు. అన్నా కూడా అవతల నా వ్యక్తి దెబ్బలు పడి వాళ్ళని కొడుతుంటే నేను ఉంటేంది పోతేంది, నన్ను ఎందుకు ఆపుతారు మీరు నాన్న లెక్క చేయకుండా పోయిండు. ఆ రోజు కూడా నాన్న అయితేంది నా భర్త అంటే ఆయన 4వ అల్లుడు, చక్రయ్య గారు 4వ అల్లుడు, ఇద్దరు కలిసిపోయారు. వీళ్ళిద్దరు నాన్న అయితేంది అల్లుడు అయితేంది ఎప్పుడైతే పోయిర్రో మా వాళ్ళు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యారో గ్రామ పంచాయతీకి ఆ కొట్టే వ్యక్తిని ఇచ్చిపెట్టి వచ్చి వీళ్ళిద్దరిని కొట్టారు. అందువల్ల ఆ వ్యక్తి బతికిండు ఈ రోజు, లేకపోతే ఆ రోజు ఆ వ్యక్తి చనిపోయాడు వాళ్ళ చేతిలో. అట్లా చేసుకుంటూ వచ్చిండు సార్. అట్లా చేసిన తర్వాత ఇక 2 సంవత్సరాలు కూడా మమ్మల్ని టార్చర్ చేసిండు. అదే ఆ గ్రామ పంచాయతీ విషయంలో ఆ పెద్ద కూతురు, 3వ కూతురు, చిన్న కూతురు కూడా అప్పుడు ఇంకా ఇదంతా కూడా జరగకుండా కూడా ఆ గొడవ కారణానికి కూడా తన భర్త కనకటెంకన్న అనేటోడు వాళ్ళని కొడుతుంటే కూడా ఆ రోజు కూడా ఈ 3 కూతురు అక్కడ ఉన్నారు సార్ గ్రామ పంచాయతీ దగ్గర. మేము ఇంటి దగ్గర ఉన్నాం, వాళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నారు. ఉండి కూడా ఎప్పుడైతే కనకటెంకన్న కనకట శ్రావణు మా నాన్నగారిని కింద పడేసి కుట్టిర్రో నా భర్తని, వాళ్ళని కొడుతున్నప్పుడు ఆయన కూతురు 3 కూడా అక్కడనే ఉండి నాన్న రాయి తీసుకొని కుట్టింది సార్ పెద్ద ఆమె. అదే నా భర్త, తనకు మర్దే అవుతాడు కదా, అయినా కూడా వీడు వచ్చిందాకా వీళ్ళు వదిలిపెట్టకుండా కొట్టండి రా అని మాటలు అనుకుంటా. అక్కడ వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరు విలేకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ముందటనే పోలీసు వాళ్ళు ఉన్నారు, విలేకర్స్ ఉన్నారు అక్కడ వీళ్ళు దౌర్జన్యం చేసినప్పుడు కూడా. అదే ఆమె నా పెద్ద ఆమె మా నాన్నని రాయితో కొట్టింది కింద పడేసి. మళ్ళీ అదే చేతితోటి అదే రాయితోటి నా భర్తను కూడా తలంతా మళ్ళీ కొట్టింది. ఈమె ముగ్గురు కలిసి కూడా ఆ రోజు కూడా నాన్న మీద దాడి చేసిరు, కొట్టిరు. ఇక వాళ్ళకు మాకు సంబంధం లేదని మా నాన్నగారు అనుకున్నాడు ఆ రోజుతోటే. ఆ రోజు నుంచి కూడా వాళ్ళ పగ పోలేదు మా నాన్న మీద. కూతుర్లే కదా ఎట్లా చేసి ఉండొచ్చు, ఇట్లా వాళ్ళకే సంబంధం అని మీరు అనుకోండొచ్చు. ఆడవాళ్ళు అయినా తనకు బిడ్డలైనా కూడా నాన్నగారిని ఆ రోజు నుంచే తన భర్త సపోర్ట్, కొడుకుల సపోర్ట్ చూసుకొని కూడా ఆ రోజునే నాన్నగారు కొట్టిరు. అదే విధంగా ఆ రోజు గొడవ అయిన తర్వాత కూడా మా నాన్న ఇంటి ముందుకు వచ్చిరు. మళ్ళీ ఇంటి మీదకి వచ్చి కూడా గొడవ చేసిర్రు. మిగతా జనం అందరూ వచ్చి నాన్న మంచితనం కోసం ఇంటి మీద పడొద్దు, పెద్ద మనిషిని కొట్టిరు, అయిపోయింది, మీరు ఇంటి మీద పడొద్దు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అని వాళ్ళని వెనక తీసుకుపోతే సార్ ఆ రోజు కూడా వాళ్ళు ఏం చేశారని మీరు అడిగారు కదా. ఇప్పుడు ఆ గొడవ జరిగి వాళ్ళ జనం అందరూ వచ్చి వాళ్ళని వెనక నెట్టుకోకపోతే కూడా ముగ్గురుగా మా ఇంటి ముందు నిలబడి ఈ రోజు కొట్టినాము వాడిని ఆడేసి వచ్చినాము, ఏది తండ్రిని ఈ రోజు కొట్టి వాడిని ఆడేసి వచ్చిన కూతుర్లు అన్నారు ఈ మాట. ఏది కనకటి స్వరూప, కనకటి సునీత, కనకటి కళ్యాణి. అయితే వాడిని కొట్టి అక్కడ పడేసి వచ్చినాము. కానీ ఇంతటితోటి అయిపోయిందని మీరు అనుకోవద్దు, మమ్మల్ని అనటం ఇంట్లో ఉన్న వాళ్ళని ఇంతటితోటి అయిపోద్దని మీరు అనుకోవద్దు. ఇంతటితో ఇచ్చిపెట్టాం. నేను ₹1,00,00,000 సూర్యాపేటలో నా భర్త ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు ఈ మధ్యలోనే. ఆ ₹1,00,00,000 ఆస్తి పెట్టి అమ్మిచ్చైనా సరే కానీ మీరు నా తండ్రి లేదు ఏం లేదు. ఆ ₹1,00,00,000 ఆస్తి అమ్మిచ్చైనా నేను వాళ్ళు 2 కాళ్ళు ఇరగొట్టి 2 చేతులు ఇరగొట్టి వారిని ఇంట్లో పడేయకపోతే మేము బిడ్డలమే కాదు వానికి
అనే మాట అన్నారు సార్ వాళ్ళ. అన్నంత పని ఈరోజు చేసి ఆ రోజు ఆ మాట అన్నారు. ఆ రోజు ఆ మాట అన్నోళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇక కూతుర్లు ఎట్లా చేసిరు అనడానికి అది నిజమా అబద్ధం అనేది ఇప్పుడు మీకు అర్థం కావాలని నేను చెప్పిన విషయం. అదే ఆ రోజు ఆ మాట ఎట్లా అన్నారో అదే విధంగా ఈ రోజు భర్తలు ఆ పని చేస్తుంటే, కొడుకులు ఆ పని చేస్తుంటే వాళ్ళకు కూడా తెలుసు సార్ ఈ విషయం. వాళ్ళు పోకపోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ మ్యాటర్ తెలుసు. తెలిసి కూడా వాళ్ళు కనీసానికి సరే కొట్టినాం, తిట్టినాం, కాలు చేతి తిరిగినా మనిషి కనపడతాడు అన్న ఉద్దేశంతో అయినా అనుకోకుండా కనీసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఏదో గొడవ అయితే ఉండొచ్చు ఒకవేళ, కానీ బయటకు అయితే పోనీయలేరు అనేది కూడా పక్కింటి వాళ్ళతో కూడా మాకు ఒక మాట అనేది చెప్పలేదు సార్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ విషయం తెలుసు, వాళ్ళకు కూడా ఇందులో పాత్ర ఉంది. అదే విధంగా బట్టల బ్యాగులు చదువుకొని కూడా వాళ్ళు అక్కడ మా నాన్నగారిని అక్కడ చేసే పని జరుగుతున్నప్పుడు కొట్టేటప్పుడు వీళ్ళు ఇక్కడ రెడీగా తయారైపోయి నుద్దనకల్లు పోయి బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని కూడా రెడీ అయిపోయి బ్యాగులు పట్టుకొని పోయింది సార్ వాళ్ళు. అమ్మ, నీ కడుపున పుట్టిన పిల్లలే ఇటువంటి కన్నతండ్రినే పొట్టన పెట్టుకున్నారు. ఏమనిపిస్తుందో తల్లిగా మీకు? నాకా నా భర్తను కొట్టిన వాళ్ళు తప్పకుండా వాళ్ళకు శిక్షించాలి. నా భర్త చచ్చిపోయిందా వాళ్ళని కూడా చంపాలి. నీ కూతుర్లు నీ అల్లుళ్ళే కదా? నా కూతుర్లు, నా అల్లురు, నా బిడ్డలు. నా కూతుర్లు, నా అల్లురు, నా బిడ్డలు కనకడి స్వరూప కనకడి. అయితే ఏం చేయాలి వాళ్ళని? ఎటువంటి శిక్ష వేయాలి వాళ్ళకి? శిక్ష సార్ ఖచ్చితంగా ఉరి శిక్ష చేయాలి. వాళ్ళ ఊళ్ళకు రానియద్దు. వాళ్ళు ఇంకా ఊళ్ళకి వస్తే మళ్ళా మమ్మల్ని ఉంచారు, మా అమ్మటలు ఉంచారు. అందువల్ల వాళ్ళ వెనకాల 20 మంది ఉన్నారు. ఆ 20 మందిని ఏం చేస్తారు కానీ మీ కుటుంబాల్లో చేయాలి. నువ్వు ఇంత తల్లిగా అంత అనుకోవద్దు సార్, మీరు తప్పకుండా చేయాలి. నన్ను ఆ భర్త రట్ట గొడ్డల్లో తీసుకొని ఆ ప్రకారంగా నరికారు. నిన్న ఏమనిపిస్తుంది? మీ కడుపున పుట్టిన ఇట్లా పనిచేస్తుంటే ఏమనిపిస్తుందో తల్లిగా మీకు? నాకేమనిపిస్తుంది అంటే నేను ముండ మూసినట్టు వాళ్ళు పోయాలి, వాళ్ళు చావాలి, వాళ్ళు ఊళ్ళకి రావద్దు. నేను తలుచుకోలేదు. అది ఇంకో విషయం ఏంటంటే అందులో ఆ రోజు నాన్నగారిని అక్కడ కొట్టిన రోజు అదే కొట్టే వ్యక్తులు కూడా ఏమన్నారంటే ఈయన ఒక్కనే కొట్టి పెట్టట్లేదు మేము, ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయనతో పాటు మెయిన్గా ఉన్న ఏది నా భర్త అంటే ఆయన 4వ అల్లుడు, మా నాన్నగారు 4వ అల్లుడు, వాడిని కూడా మేము వదిలిపెట్టాము. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నెక్స్ట్ చంపేది మేము వాడినే. వానితో పాటు ఆయన వెనకాల ఉన్న వ్యక్తులను కూడా మెయిన్ నాయకుల్ని కూడా మేము తీసేస్తాం. వాడిని మేము ఇంతతో నిన్ను ఇచ్చిపెట్టి నేను చంపినా కూడా వదిలిపెట్టాను రా మేము, నీతో పాటు ఉన్న నీ అల్లుడిని మిగతా నీ క్యాండిడేట్ల వ్యక్తులను కూడా మేము చంపని తీసిపెట్టామనే మాట అన్నాడంట సార్. అక్కడ వీళ్ళు అన్నారనే విషయం అక్కడ ఉన్న వ్యక్తి, చూసిన వ్యక్తి మాకు ఆ మాట చెప్పిండు. వాస్తవానికి కూడా ఇంతమంది కూడా కొట్టిన దాంట్లో ఆ రోజు కూడా కొట్టడానికి చంపడానికి చేసిరు సార్. అందుకే ఈ విషయం మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మిగతా వ్యక్తులను కూడా ఇదే పరిస్థితి తెస్తారేమో మాకు. ఎంతకాలం నడుస్తుందమ్మా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, ఈ గొడవలు? ఎన్ని రోజుల నుంచి అంటే సార్ ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది సార్. దగ్గర 3 సంవత్సరాల నుంచి అంటే 3 సంవత్సరాల లోపు ఎమ్మెల్యే గారు గెలవగా సార్. మాకు గెలవక ముందు 2 సంవత్సరాలు మాకు టార్చర్ చూపించిండు నాన్నగారి మీద. ఆ తర్వాత మా సామ్యాలన్నీ వచ్చిన తర్వాత మాత్రం మాకు మనశ్శాంతి అనేది వచ్చింది. మాకు గొడవలు కూడా లేవు, ఉన్నా కూడా మాకు హామీగా మాకు సామ్యాలు అన్నాడు అనే ధైర్యం మాకు వచ్చింది. అందులో ఆ తర్వాత కూడా ఆ సామ్యాలన్న ఉన్నంత కూడా ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చి ఇంత ఘోరం జరుగుద్దని మేము ఒక రోజు అనుకోలేదు సార్. ఎందుకంటే మాకు వచ్చిండు కదా ఎమ్మెల్యే గారు వచ్చిన కాంచి తగ్గిపోయినాయి కాబట్టి మంచిగానే ఉన్నారు, మా నాన్నగారికి ఏది కాదు, మిగతా జనానికి గొడవలు రావు అనే ఉద్దేశం మేము నమ్మినాము. కాకపోతే వాడు నమ్మించి ఇంత మోసంగా నాన్నతో పాటు ఒక్కరు ఏ రోజు కూడా మీటింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఊర్లో సంబంధించిన మ్యాటర్ మాట్లాడడానికి వెళ్తే నాన్నతో పాటు నాన్న వెంబడున్న జనం అందరూ కూడా నాన్న ఎన్నడూ వదలలేదు. వాళ్ళు నాన్నతో పాటు నాన్న ఒక్కడు బయటకు వెళ్తుండంటే తాతయ్య మేము వస్తాం, అన్న మేము వస్తాం, మామయ్య మేము వస్తాం అని ప్రతి ఒక్కరూ నాన్న తీసుకొని పోయిన తప్ప నాన్న ఒంటరిగా వాళ్ళు ఎన్నడూ పంపించలేదు. ఇది పర్సనల్ గా నాన్న రోజు వెళ్ళినట్టుగానే ఆ రోజు కూడా చలకాడికి వెళ్ళి వస్తాను అన్న ఉద్దేశంతో ఒక్కడే వెళ్ళిండు. ఆ ఒక్కడే కనుక వెళ్ళకుండా నాన్నమ్మటున్న జనం అంతా కూడా ఆ రోజు వెళ్ళుంటే నాన్నకి పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజు ఆ జనం లేకనే నాన్న ఒంటరి ఉన్న చూసే వాళ్ళు చేసారు కాబట్టికే ఇది జరిగింది. లేకపోతే మా మనుషులు కనుక ఉంటే మా నాన్నకు ఏమీ జరగకపోవు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మొత్తం వ్యవహారంలో చక్రయ్య గౌడ్ హత్య వెనుక ఆధిపత్య పోరే ప్రధానంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు అసెంబ్లీలో కూడా నిన్న తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యాల్ గారు దీన్ని మా కీలక అనుచరుని హత్య చేశారు, సో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ నిర్వహిస్తున్న పరిస్థితి నేపథ్యంలో దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈరోజు చక్రయ్య గౌడ్ గారి నివాసం వద్దకు చేరారు. ఒకవైపు గత 3 సంవత్సరాలుగా ఇంత అరాచకం చేస్తున్నా కూడా చక్రయ్య అల్లుళ్ళు కూతుళ్ళు ఇంత అరాచకం చేస్తున్నా కూడా ఏం చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఛార్జ్ మెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఐజీ సత్యనారాయణ గారు ఈరోజు వాళ్ళ గ్రామంలోకి వచ్చి వాళ్ళ ఇంటిని వాళ్ళ కుటుంబీకులను సందర్శించి వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చారు. ఖచ్చితంగా న్యాయం చేస్తాం,
ఎటువంటి ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు ఆ మాతృమూర్తి చక్రయ్య భార్య ఎవరుండో తన సొంత కూతుర్లు అల్లుళ్ళు మనవల్లే ఇంతటి దురాగతానికి పాల్పడతారని అనుకోలేదు. వాళ్ళకు కూడా నేనైతే నా భర్తను కోల్పోయానో వాళ్ళు కూడా అదేవిధంగా నా కూతుర్లైనా పర్వాలేదు కానీ ఇటువంటి దారుణం మరొకరికి జరగకుండా ఉండాలంటే వాళ్ళు కూడా సేమ్ నాకు పట్టిన గతే పట్టాలని కూడా ఆమె కూడా శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే చక్రయ్య గౌడ్ గత కొంతకాలంగా కూడా గ్రామంలో 60 సంవత్సరాల నుంచి కూడా పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు. ఎటువంటి అందరికీ కూడా న్యాయం చేసేవారని కూడా ఒక గ్రామస్తులు చెప్తున్నారు. దీన్ని చక్రయ్య గౌడ్కు ఉన్న ప్రజాదరణను తట్టుకోలేకనే సొంత అల్లుళ్ళే ఇటువంటి దురాగతంగా పాల్పడడం మాత్రం ప్రస్తుతం ఈ రాజకీయాలలో కేవలం రక్త సంబంధాలు మానవతా విలువలు రోజు రోజు కూడా అంతరించిపోతున్నాయని నాకు నిదర్శనంగా కనపడతా ఉంది.